అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను చీజ్ పాకెట్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. డీప్ ఫ్రై చేయకుండా వీట్ ఫ్లోర్తో హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ వీడియోని మీరు చివరిదాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఇందులో నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పరోటాకి ఎలా తడుపుకుంటారో అలా తడుపుకోండి. ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. దీని మీద మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టేసుకోండి. అంతలోపల మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ఇందులో నేను ఒక 3 టమాటోస్ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో 1 టీ స్పూన్ సేజ్వానా సాస్ వేసుకుంటున్నానండి. 1 టీ స్పూన్ టమాటో సాస్ కూడా వేసుకుంటున్నాను. అండ్ ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 2 టీ స్పూన్స్ అమూల్ చీజ్ స్ప్రెడ్ వేసుకుంటున్నానండి. దీన్ని బాగా కలిపేసుకోండి. అంతే అండి, స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను పిండి తీసుకొని దాంట్లో నుంచి చిన్నగా ఉండలు చేసి పెట్టుకున్నాను. ఈ వీడియోలో చూసిన విధంగా చపాతీలాగా దాల్చుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని చపాతీని వేసేసుకోండి. ఈ వీడియోలో చూసిన విధంగా చపాతీని 2 వైపులా లైట్గా కాల్చుకోండి. ఇలా కాల్చుకోవాలన్నమాట. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఇందులో పెట్టేసుకోండి. ఇప్పుడు నేను గ్రేట్ చేసి పెట్టిన మోజరెల్లా చీజ్ని వేసుకుంటున్నాను. ఈ వీడియోలో చూసిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ లేదా బటర్ని వేసుకొని ఈ పాకెట్స్ని ఫ్రై చేసుకోండి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత జాగ్రత్తగా మరో సైడ్ తిప్పేసుకొని ఆ వైపు కూడా ఫ్రై చేసుకోండి. అంతే అండి, చీజ్ పాకెట్స్ రెడీ అయిపోయాయి. చూసారా ఎంత ఈజీగా ఉన్నాయి కదా. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇలా హెల్తీగా ఈవినింగ్ టైం ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందండి. రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.